ఔజుబిల్లాహిమినషైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీసు. అన్యాయాన్ని ఆపకపోతే. హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు తాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించగా విన్నట్లు ఇలా తెలిపారు: ప్రజలు దౌర్జన్యపరుణ్ణి చూసి అతని చేయిని పట్టుకొని ఆపకపోతే అల్లా వారిని అభిశాపానికి గురి చేస్తాడు. వివరణ: అత్యాచారాన్ని నిరోధించకపోతే దుష్ట వర్గాలలో ధైర్యం పెరుగుతుంది. అన్యాయం, అత్యాచారం సమాజంలో వ్యాప్తి చెందుతాయి. ఇతర నేరాలు కూడా అధికమవుతాయి. అలా చెడును అంతమొందించే భావన ప్రజలలో నశిస్తుంది. వారు అన్నిటినీ సహిస్తూ ఉంటారు. అంటే సమాజం ఒక విషపూరితమైన అంగాన్ని ఖండించకుండా పూర్తి శరీరం విషపూరితమై పోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలాంటి సమాజం తన బాధ్యతను మరిచిన కారణంగా భయంకరమైన దుష్పరిణామాలు కలుగుతాయి. అన్యాయం, అత్యాచారాల కారణంగా జాతులు వినాశనమవ్వడం చారిత్రక వాస్తవం. ఈ వినాశం దేవుని వైపు నుండి ఆయన ప్రతిఫల నియమానుసారం సంభవిస్తుందన్నది కూడా వాస్తవమే. అల్లాహు అక్బర్! నిజమే కదండి! సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి పనులను అడ్డుకోవడానికి నాకు మరియు మీకు ధైర్యాన్ని ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.